నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికలా పీజీలో జాయిన్ అవ్వాలి, ఇష్టమైన స్పెషలైజేషన్ తీసుకోవాలి అని. కాకపోతే మనకు వచ్చిన ర్యాంక్కి ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది, ఎలాంటి చాయిసెస్ తీసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు రామ్స్ కెరియర్ గైడెన్స్ చైర్మన్ వీరన్న బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్ ఇండియా వైడ్గా. ఏపీ తెలంగాణలో హడావిడి మొదలైంది ఓవరాల్గా. సో చాలామందికి ఒక డ్రీమ్ స్పెషలైజేషన్ ఉంటుందండి, ఇదే చెయ్యాలి అని. కానీ కొంత ఎక్కువ ర్యాంక్ రావచ్చు, వాళ్ళు అనుకున్న యూనివర్సిటీకి వెళ్ళలేకపోవచ్చు. ప్రైవేట్ అంటే ఫీ తెలిసిందే కదా, హైయెస్ట్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు చాయిస్ ఎలా తీసుకోవాలి? ఇంకా 1 వీక్ తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. ఓహో, ఓకే. చిన్న కోర్టు ప్రాబ్లం అయింది, అది 9వ తారీఖు క్లియర్ అయిపోద్ది సుప్రీంకోర్టులో. 11 నుంచి ఎనీ టైం రిలీజ్ చేస్తాడు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్, కేఎన్ఆర్ యూనివర్సిటీ తెలంగాణ, కేఈఏ కర్ణాటక, వీళ్ళ ముగ్గురు నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. కాంపనెంట్ కోట అంటే ఏ కేటగిరీ సీట్లు, మేనేజ్మెంట్ కాదు, ఎన్ఆర్ఏ కాదు, కాంపనెంట్ అథారిటీ సీట్స్. అంటే ఏంటంటే మేడం, ఫీజు తక్కువ. గవర్నమెంట్ కాలేజ్ అయితే 15,000 ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ అయితే 2 lakhs ఉంటుంది. ఆ సీట్లకి అనౌన్స్ చేశారు. సహజంగా ఆ సీట్లకు వచ్చేవాళ్ళకి మనం గైడ్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే, ఇందాక మీరు అన్న ర్యాంక్ తక్కువ వచ్చి కోర్సు కావాలనుకున్న వాళ్ళకి మంచి కాలేజీ చూజ్ చేసుకోవాలంటే, మనం ఇప్పుడు సపోజు దాదాపు మోర్ దాన్ 600 కాలేజెస్ ఉంటాయి మేడం. ఆల్ ఇండియాలో డీమ్డ్ కాలేజీలే 150 ఉంటాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి. ఇప్పుడు సపోజు ఒక స్టూడెంటు ఎన్ని కాలేజీల్లో ఓపీ ఉందని చూసుకోగలడం. మన దగ్గర సలహా అడిగితే మనం చెబుతాం, పలానా కాలేజీలో ఓపీ ఎంత ఉంటుంది. దాదాపు 8 స్టేట్లు నా స్టూడెంట్స్ అవుతున్నారు. వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. టాపెస్ట్ కాలేజ్ ఉంది మేడం యూపీలో, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ. అది చాలామంది తక్కువ తెలుసు, చాలా బాగుంటుంది కాలేజ్. అలా డీమ్డ్లో మంచి మంచి కాలేజెస్ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఇక్కడ వసతిగా సీటు అని ఉన్నది. ఇక్కడ మీకు ఆంధ్ర తెలంగాణలో మీరు 2 కోట్లు పెట్టి కట్టినా ₹1 స్టైఫండ్ ఇవ్వరు పీజీ స్టూడెంట్స్కి. అదే మీకు డీమ్డ్ యూనివర్సిటీలో 40,000 మినిమం స్టైఫండ్. ఫస్ట్ ఇయర్ 40,000, సెకండ్ ఇయర్ 42,000, థర్డ్ ఇయర్ 45,000 స్టైఫండ్ చూసుకోవాలి కదా నెల నెల. ఇంకోటి ఏంటంటే, ఈ పీజీ స్టూడెంట్స్కి మనం చెప్పేది ఏంటంటే, హాస్పిటల్లో ఓపీ చూసుకోవాలి. ఇప్పుడు జనరల్ మెడిసిన్ నువ్వు 40 లక్షలు పెట్టి వెళ్ళినా అక్కడ హాస్పిటల్లో పేషెంట్ లేకపోతే ఎక్కడ నేర్చుకుంటావు? మన కాలేజీల పేర్లు చెప్పకూడదు, కొన్ని కాలేజీలు హాస్పిటల్ లాకేసి ఉంటాయి. కానీ అక్కడ 2 కోట్లు వసూలు చేస్తున్నారు జనరల్ సర్జరీకి. కానీ ఎక్కడ నేర్చుకుంటారు? ఇవన్నీ ఏంటి, గుడ్డుగా వెళ్ళి జాయిన్ అవటానికి. అదే మన సలహా తీసుకుంటే ఏ కాలేజీలో ఎంత ఓపీ ఉంది, ఎంతమంది ఫ్యాకల్టీలు ఉన్నారు అని క్లియర్గా ఇవ్వగలము. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీలు చాలా బాగుంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ ఒక గీతమే ఉంది, తెలంగాణలో మల్లారెడ్డి ఉంది. ఈ మల్లారెడ్డి మోర్ దాన్ 2,500 ఓపీ పర్ డే. అలాంటి టాప్ కాలేజ్ ఎన్నుకోవాలి. అలాగే ఇక్కడ రాదనుకోండి, ఇక్కడ సపోజ్ ఆ ర్యాంకు రాలేదు, వచ్చేవాళ్ళది ఏముంది, తమిళనాడులో ఉన్నాయా, పాండిచ్చేరిలో ఉన్నాయా, కర్ణాటకలో ఉన్నాయా, యూపీలో ఉన్నాయా అని చూసుకోవాలి. ఇండియా వైడ్గా వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి ఎక్కడ ఉంటుందనే చూసుకుని మనం ప్లాన్ చేస్తాం. నీకు పలానా కాలేజీ వస్తుంది, నీకు జనరల్ సర్జరీ. చాలామంది అంబిషన్స్ ఏంటంటే జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డెర్మటాలజీ. అందరికీ రాదు అది. ఇది రానప్పుడు ఏం చేయాలంటే, అదే అంబిషన్స్గా ఉన్నప్పుడు మీ ఆర్థిక స్తోమత ఉంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్తో పెట్టుకుంటే మంచి కాలేజీలు వస్తాయి. దీనిలో 3 రకాలు ఉంటాయి మేడం. ఒకటి డీమ్డ్ కాలేజీకి వచ్చేపాటికి మీకు 2 కేటగిరీస్, మేనేజ్మెంట్, 2 ఎన్ఆర్ఐ. మేనేజ్మెంట్ మినిమం 33 lakhs ఉంటుంది, ఎన్ఆర్ఐ మినిమం 60 lakhs పర్ యానం ఉంటుంది. ఏదైనా కౌన్సిలింగే త్రూ మెరిటే మనం. కాకపోతే ఏంటంటే, ఆ కాలేజీలో ఇప్పుడు మన దగ్గర ఉన్న 67 డీమ్డ్ కాలేజీల్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, ఏ ర్యాంకు పిల్లలకు వచ్చింది, ఈ సంవత్సరం ఎంత ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం మేము. క్యాలిక్యులేట్ చేసుకుని మనం చెబుతాం పిల్లలకి. అలా చేసుకుంటే కోరుకున్న ర్యాంకు, కోరుకున్న బ్రాంచ్ మనం ఇప్పగలం.
కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక విడతల వారీగా డివైడ్ చేసి ఉంటుంది కదండి, 20 days 20 days 20 days. కానీ కొన్ని కాలేజెస్ తీసుకుంటే ఎన్టీఆర్ కానీ మీరు చెప్తున్న కొన్ని యూనివర్సిటీస్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అంటే చాలా మందికి అది నాలెడ్జ్ ఉండదు. కొంచెం అది మెయిన్ explain ప్రాబ్లం చేయండి. ఏంటంటే మేడం, ఎంసీసీలో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్, స్టే వేకెన్సీ రౌండ్, 4 రౌండ్లకి రిజిస్ట్రేషన్ ఇస్తాడు. ఓకే ఓకే. అదేంటండి, గవర్నమెంట్ కాలేజీ ఉంటుంది, డీమ్డ్ కాలేజీలు ఉంటాయి. స్టేట్కి వచ్చేవాడికి ఒక్కసారే ఇస్తారు రిజిస్ట్రేషన్. ఓకే పొరపాటున మనం అది చూడలేదు అనుకోండి, ఆ సంవత్సరం లాస్ అయిపోతాం. ఓకే. ఆ కాలేజెస్ నేమ్స్ చెప్పండి. కేఎన్ఆర్ యూనివర్సిటీ, ఓకే ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఓకే కేఈఏ. ఓకే. కేఈఏ మీన్స్ కర్ణాటక ఎడ్యుకేషన్ అథారిటీ, కర్ణాటక వాళ్ళు. రైట్. ఈ 3 ఎక్స్పెషల్గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక పిల్లలు ఈ 3 యూనివర్సిటీ ప్రిపేర్ చేస్తారు. కానీ ఫస్ట్ రౌండ్లో నేను సెకండ్ రౌండ్ అప్లై చేద్దాం అనుకుంటే మోసపోయినట్లే. ఓకే. వన్ టైం రిజిస్ట్రేషన్. వన్ టైం. రైట్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేడం 235, 270 స్కోర్ కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత తగ్గిస్తారు. ఈసారి 0 అంటున్నారు, పర్సంటేజ్ వేరే సంగతి మనం చెప్పకూడదు ఇక్కడ సభ. కానీ పర్సంటేజ్ తగ్గింది. కానీ పర్సంటేజ్ తగ్గాక ఏదో రకంగా ప్లాన్ చేసుకుందాం అనే బదులు బిఫోర్ కన్సల్ట్ చేస్తే ఏ బ్రాంచ్, ఈ మార్కులకి ఏ బ్రాంచ్ వస్తుంది, మేనేజ్మెంట్ వస్తుందా, ఎన్ఆర్ఐ వస్తుంది అనేది మనం అడ్వైజ్ చేయగలం, గైడ్ చేయగలం. ఓకే. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అంటే మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చా? ఆల్రెడీ చేయొచ్చు మేడం. ఇప్పుడు 180 మార్కులు వచ్చినాయి మేడం, 180 మార్కులు ఎలిజిబిలిటీ లేదు. సెకండ్ రౌండ్లో 100% ఎలిజిబిలిటీ ఇస్తుంది గవర్నమెంట్. అప్పటికప్పుడు వచ్చి కనుక్కుంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మినిమం 20 days పట్టింది. 20 days కౌన్సిలింగ్ ఆగదు. ఎప్పుడైతే మార్క్స్ రెడ్యూస్ చేశాడో 4 days టైం ఇస్తాడు, 4 days డాక్యుమెంట్ రావు, ఇంకేం చేస్తాడు, నెక్స్ట్ డే చూసుకుందాం అంటాడు. అలా కాకుండా ముందే మనం బడ్జెట్ మన దగ్గర అనుకూలంగా ఉండి మనం ప్లాన్ చేసుకుంటే 100% సెకండ్ రౌండ్లో సీట్ వచ్చేస్తుంది. అంటే కొంతమందికి డ్రీమ్ క్లినికల్, నాన్ క్లినికల్ ఉంటాయి కదండి. ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్తో సంబంధం లేకుండా డ్రీమ్ వేరేగా ఉంటుంది. ఆ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. క్లినికల్ ర్యాంక్స్ అంటే మేడం డెర్మటాలజీ, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎనస్థీషియా, ఈఎన్టీ, ఓబీజీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, పల్మనాలజీ. యాక్చువల్గా ఏంటంటే కరోనా ముందు వరకు పల్మనాలజీ ఎవరికి తెలియదండి, దాని డిమాండ్ కూడా లేదు. పల్మనాలజీ అనేది చాలా తక్కువ కోర్స్. అది కరోనా తర్వాత అది టాప్లోకి వచ్చేసింది. జనరల్ మెడిసిన్తో పాటు పోటీకి పడుతుంది. అది ఎలా ఉంటుందండి, సపోజ్ ప్రతి కాలేజీలో ఆ బ్రాంచ్ ఉంటుంది. రేడియాలజీ ఉంటుంది, జనరల్ మెడిసిన్ ఉంటుంది, జనరల్ సర్జరీ ఉంటుంది, డెర్మటాలజీ ఉంటుంది, ఆప్థమాలజీ, పల్మనాలజీ బ్రాంచ్ ఉంటుంది. అందువల్ల ఎక్స్పెషల్లీ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఉందో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్టేట్ వైజ్ వచ్చేపాటికి ఇన్స్టిట్యూషనల్ కోటా ఒకటి ఉంటుంది మేడం. 4 రకాలు ఉంటాయి కోర్సులు. అది కాంపనెంట్ అథారిటీ, గవర్నమెంట్ సీటు, బాగా మార్కులు వచ్చి మంచి ర్యాంక్ వస్తే దానిలో సీట్ వస్తుంది. లేకపోతే మేనేజ్మెంట్ సీటు, మేనేజ్మెంట్ 24 lakhs పర్ యానం. దాని తర్వాత 69 lakhs పర్ యానం ఎన్ఆర్ఐ. ఇది కూడా కాకుండా సపోజ్ మీకు 15 మార్కులే వచ్చినాయి కానీ రేడియాలజీ కావాలి. సహజంగా రేడియాలజీ కావాలంటే 600 మార్కులు రావాలి. ఏం చేయాలి అప్పుడు? ఇన్స్టిట్యూషనల్ కోటా కొనుక్కోవాలి 5 కోట్లు పెట్టి. అవి ఉంటాయి అవకాశాలు. అందువల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ కోటా ఏంటంటే ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ ప్రకారం క్వాలిఫై అయిన పిల్లలకే ఇస్తున్నారు, నాట్ క్వాలిఫైడ్ ఇవ్వటల్లా. కానీ మనం ఒప్పియగలం, నాట్ క్వాలిఫైడ్ అయినా కాలేజీ వాళ్ళతో మాట్లాడి మనం చేయగలం. ఇన్స్టిట్యూషనల్ కోటా కొనుక్కోవాలి. ఇది పెద్ద పెద్ద బ్రాంచెస్, రేడియాలజీ, డెర్మటాలజీ. ఇప్పుడు సపోజ్ జనరల్ మెడిసిన్ ఉంది మేడం, 4 కోట్లు చెప్తున్నారు. జనరల్ మెడిసిన్ టాప్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఏంటంటే ఇది చెప్తారు మన నెక్స్ట్ టైం వస్తుంది అని. కానీ మన దగ్గర ర్యాంక్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈ సంవత్సరం ఎంత కట్ ఆఫ్ ఉందో చూసుకోవాలి. 2,30,000 మంది రాశారు మేడం. దానిలో 50% పాస్ అయ్యారు, 1,10,000 మెంబర్స్. మనకున్న సీట్లు 60,000 ఉంటాయి. వీటిలో చూసుకోవాలి. దానిలో క్లినికల్ ఉంది, నాన్ క్లినికల్ కూడా ఉంది. దానిలో ఎనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఈ బ్రాంచెస్. అదేంటంటే మేడం టీచింగ్ చెప్పటానికి. యాక్చువల్గా ఈ పీజీ స్టూడెంట్స్కి పర్సంటేజ్ తగ్గించేది రేడియాలజీ, డెర్మటాలజీ కోసం కాదు, నాన్ క్లినికల్ సీట్లు ఫిల్ అవటం కోసమే సెంట్రల్ గవర్నమెంట్ గత 4 ఏళ్ల నుంచి 1 సంవత్సరం 0,
ఒక సంవత్సరం 5% అలా తగ్గించుకుంటూ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఎంబీబీఎస్ క్లాసెస్ టీచ్ చేయాలంటే ఈ నాన్ క్లినికల్ సబ్జెక్ట్లో ప్రిపేర్ అయిన వాళ్ళే కావాలి. దానికోసం గవర్నమెంట్ తగ్గిస్తుంది. మనకున్న సీట్లో క్లినికల్ అయిపోతాయి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్కి. నాన్ క్లినికల్ కోసం తగ్గిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు అనుకున్నది ఏదైనా సరే ఒక కోర్స్ తీసుకోవాలంటే స్టైఫండ్ కూడా రావాలి అంటే ఖచ్చితంగా డీమ్డ్ వైపు చూడాలి కదా మేడం. ఓకే, చాయిస్ అది బెటర్ అంటారు మీరు. సహజంగా మేడం స్టూడెంట్స్ ఉన్నారు, 40 లక్షలు కడతాడు నాన్న, నెల నెల డబ్బులు అడగలేడు. 40 లక్షలు కట్టిన పేరెంట్ పంపించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ 26 ఏళ్ళు వచ్చి తండ్రిని అడుగుతాడు, డాక్టర్ చదువుతాడు, డాక్టర్ అయిపోయింది, పీజీ చేస్తున్నాడు, అందులోని స్టైఫండ్ కోసం ఉంటారు కొంతమంది. స్టైఫండ్ కాలేజీలు అయితే ఆంధ్ర తెలంగాణలో ఎవరు ఇవ్వరు, డీమ్డ్లో వస్తుంది. ఓకే, డీమ్డ్ అయినా మనం చేస్తాం, పలానా కాలేజీ ఇంత అని చెప్తాం, అక్కడ చేసుకోవచ్చు. రైట్. వీరన్న బాబు గారు, ఎప్పుడు మనం ఇంటర్వ్యూ చేసినా అంటే నాకే చాలా విషయాలు తెలుస్తున్నాయి ఎంబీబీఎస్ గురించి. డెఫినెట్గా ఇది చూస్తున్న పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ చాలా అవేర్నెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.